ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు డెల్ బూమ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు దాకా ఆ డెల్ బూమ్ వల్ల మనం ఏం అచీవ్ చేస్తాం చూసాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డెల్ బూమ్? అంటే డెల్ బూమ్‌ని మనం ఏం అచీవ్ చేసాం చూసాము. డెల్ బూమ్ అనేది మీకు సింపుల్‌గా ఇందాక ఏం చెప్పాను డెల్ బూమ్ అంటే మిడిల్‌వేరే. బట్ వాట్ ఈస్ దట్ డెల్ బూమ్? చూడండి సింపుల్‌గా మీకు చెప్పాలంటే యెస్. ట్రూ. అంటే ఇది చూడు డెల్ బూమ్ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫార్మ్. క్లౌడ్ బేస్డ్ క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఐపాస్ అంటాం మనం. ఐపాస్ అంటే ఇంటిగ్రేషన్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఏ సర్వీస్. అంటే మీరు సింపుల్‌గా డెల్ భూమి ఈజ్ ఏ క్లౌడ్ క్లౌడ్ బేస్ ఐపాస్ టూల్ అని చెప్పొచ్చు. క్లౌడ్ బేస్ ఐ అంటే ఇంటిగ్రేషన్ అని, పి అంటే ప్లాట్‌ఫార్మ్ అని, మనం ఐపాస్ అంటే పిఏఏఎస్ యాజ్ ఏ సర్వీస్. ఏం చేస్తుంది? దట్ హెల్ప్ ద బిజినెస్ టు కనెక్ట్ ద అప్లికేషన్స్, డేటా అండ్ ప్రాసెస్ అక్రాస్ వేరియస్ ఎన్విరాన్మెంట్స్. ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటిది? వేరియస్ ఎన్విరాన్మెంట్స్ అన్న మీరు ఇది గుర్తుంచుకోండి. మనం కంపెనీలు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. మనం కోడ్ ఇప్పుడు రాసిన అలా పడితే అలా మనం ఇంటిగ్రేషన్ అలా చేయము. అంటే ఇది గుర్తుంచుకోండి. డెవ్ ఎన్విరాన్మెంట్ అంటే డెవలపర్ చేసేదాన్ని డెవ్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. క్యూఏ క్యూఏ అంటే కొంతమంది క్యూఏ అంటారు, కొంతమంది యూఐటీ అంటారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అంటారు. క్యూఏ అంటే డెవలపర్స్ టెస్ట్ చేసిన తర్వాత దాన్ని క్యూఏకి మూవ్ చేస్తాం. అక్కడ టెస్టర్స్ ఏం చేస్తారంటే ఎండ్ టు ఎండ్ ఇంటిగ్రేషన్ చెక్ చేస్తారు, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని మల్టిపుల్ సినారీస్ వర్క్ చేస్తారు. తర్వాత ప్రొడక్షన్ అంటే విల్ గో ఫర్ ద లైవ్. ఇది 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి మనకి. మనకి ఈ ఎన్విరాన్మెంట్స్‌లో మనం వర్క్ చేయొచ్చు. సింపుల్‌గా ఏంటి డెల్ భూమి అంటే, డెల్ భూమి హెల్ప్ అస్ టు డిఫరెంట్ సిస్టమ్స్ టాక్ టు ఈచ్ అదర్ వితౌట్ నీడ్ టు రైట్ ఏ లాట్ ఆఫ్ మనం ఎక్కువ కోడ్ రాయకుండా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ అంటే ఒకరు మాట్లాడుకోవడానికి వీఆర్ రీజింగ్ ఫర్ ద ఇక్కడ డెల్ భూమి ఇచ్చేస్తాం. మీరు సింపుల్ ఇదంతా వద్దనుకుంటే మీరు సింపుల్ చెప్పాల్సిందంటే డెల్ భూమి ఈజ్ ఏ ఐపాస్ టూల్ దట్ హెల్ప్ అస్ టు connect the external systems that connect the external systems or data and processed across various environments. సింపుల్ ఇది ఇది మీరు చెప్తే సరిపోద్ది మీరు. తర్వాత వాట్ ఇస్ ద ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్? సింపుల్ వాట్ ఇస్ ద ఇంటిగ్రేషన్? మేము ఫస్ట్ చెప్పారు ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు, సింపుల్ ట్రాన్స్ఫర్ ద డేటా. ఒక ఒక డేటాని నేను ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని, అంటే ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి, ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్కి మనం చేయడం మనం ఏమంటాము ఇంటిగ్రేషన్. ఎవరైనా ఇంటిగ్రేషన్ అయితే ఏమిటంటే వీ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా వన్ సర్వీస్ టు అనదర్ సర్వీస్ ఆర్ వన్ అప్లికేషన్ టు అనదర్ అప్లికేషన్. సింపుల్ ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్కి. సరే ఇక్కడ అప్లికేషన్స్ అంటే ఏంటి? సపోజ్ మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు సేల్స్ ఫోర్స్ మీ అప్లికేషన్, డేటాబేస్ మీ అప్లికేషన్, అంటే సేల్స్ ఫోర్స్లో ఉన్న అప్లికేషన్ డేటా తీసుకెళ్ళి డేటాబేస్లో ఉన్న అప్లికేషన్లోకి మనం డేటా సేవ్ చేయడానికి. అంతే సింపుల్. వీ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా వన్ అప్లికేషన్ టు అనదర్ అప్లికేషన్. ఇక్కడ వన్ అప్లికేషన్ అంటే సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, అనదర్ అప్లికేషన్ అంటే డేటాబేస్ అవ్వచ్చు. క్లారిటీ మీకు క్లియర్గా ఉండాలి. ఇక్కడ చూడండి మీకు సింపుల్గా డెల్ భూమి మొత్తం మీద మీరు ఎప్పుడు ఎక్కువగా వినే వర్డ్స్ ఏంటంటే సోర్స్, డెస్టినేషన్ అంటాం. కొంతమంది టార్గెట్ అంటారు, డిపెండ్స్ ఆన్ మీరు టార్గెట్ అన్నా డెస్టినేషన్ అన్నా ఒకటే. ఏంటి సోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే భాష చెప్తాను. రోజు నా కాడ 100 రూపీస్ మనీ ఉన్నాయి. మీరు అడుగుతాడు, అరే నీకు ప్రతిసారి నీకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి అని అడుగుతాం. నాకు మా ఫాదర్ ఇస్తున్నాడు సంథింగ్, అలాగే కదా. అలాగే డెల్ భూమి అనేది డేటా సోర్స్ అని తెచ్చుకోండి ఫస్ట్. ఇవి ఈ సేల్స్ ఫోర్స్ అనేది డేటాబేస్ అనేది డిఫరెంట్ అప్లికేషన్స్. కానీ డెల్ భూమి అనేది దీనికి సంబంధం ఉండదు అసలు, కంప్లీట్ డిఫరెన్స్. అంటే డెల్ భూమిలో సేల్స్ ఫోర్స్ ఇంప్లిమెంట్ చేస్తామా? ఇంప్లిమెంట్ చేయం. డెల్ భూమిలో స్టాప్ లాజిక్ కానీ నెట్ సూట్ కానీ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ డెవలప్ చేస్తామా?
వీఆర్ నాట్ డెవలపింగ్. డెల్ భూమి హ్యావింగ్ ఓన్లీ కనెక్టర్స్. డెల్ భూమి దగ్గర ఏముంటాయి? కనెక్టర్స్ ఉంటాయి. అంటే మీకు సింపుల్ చెప్పాలంటే మెకానిక్ దగ్గరికి వెళ్తాము, మెకానిక్ దగ్గర బైక్ పార్ట్స్ రిమూవ్ చేయడానికి వాడి దగ్గర ఏముంటాయి? టూల్స్ ఉంటాయి. లైక్ ఎ టూల్స్ అంతే కదా. బైక్ పంక్చర్ అయితే సపోజ్ బైక్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంజిన్ ఓడదీయాలి కదా, వాడి దగ్గర ఉండే ఏంటి? టూల్స్. అలాగని చెప్పేసి బైక్ మెకానిక్ బైక్ తయారు చేస్తాడా? సేమ్ భూమి దగ్గర ఏముంటాయి? కనెక్టర్స్. వాడు ఏం చేస్తాడు? ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటే ఎవడో తయారు చేసిన అప్లికేషన్ని వీడి కనెక్ట్ అవుతాడు. మనం బయట మెకానిక్స్ ఉంటారు, ఇప్పుడు హోండా కనెక్ట్ అవుతాడు, హీరో హోండా కనెక్ట్ అవుతాడు, సమ్ పల్సర్ బైక్స్ కనెక్ట్ అవుతాడు. బట్ అది ఈ డెవలప్ చేశాడా? లేదు. వీడి దగ్గర ఉంది ఏంటిది? టూల్. దానికి ఎలా వర్క్ చేయాలి, దానికి సంబంధించిన టూల్ దగ్గర ఉంది, అది ఎలా వర్క్ అవ్వాలనేది ఈ తెలిసింది. అంతే కదా. సేమ్ డెల్ భూమి యొక్క పర్పస్ కూడా అంతే. ఓకేనా. డెల్ భూమి ఎవరితో కనెక్ట్ అయింది? ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే ఎవరు? సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మేబీ జావా అవ్వచ్చు, .NET అవ్వచ్చు, లేక మీకు నెట్ సూట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా అవ్వచ్చు. ఓన్లీ ఇదే అనే రూల్ లేదు. ఓకేనా. అది సింపుల్ మీరు చెప్పండి. దిస్ ఈజ్ కాలేజ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ అయిపోయాడు. ఇలా డైరెక్ట్ కనెక్ట్ అవడం దాన్ని మనం ఏమంటాము? దిస్ ఈజ్ కాలేజ్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఆర్ డైరెక్ట్ కొలాబరేషన్స్. అంటే ఎప్పుడైనా మనం డెల్ భూమి యూజ్ చేసినప్పుడు డైరెక్ట్ కనెక్ట్ అవ్వకూడదు. మీకు చెప్పే డైరెక్ట్ కనెక్ట్ వల్ల ప్రాబ్లం ఏంటనేది మనం ఆల్రెడీ చెప్పేసాం మీకు ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్లికేషన్ ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చూసాం ఆల్రెడీ. కాబట్టి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? ది డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైట్లీ కపుల్. ఏంటిది? వాట్ డు యు మీన్ బై టైట్లీ కపుల్? టైట్లీ కపుల్ అంటే ఏం లేదు. ఇక్కడ ఒక ఇప్పుడు నా కిడ్స్ ఉన్నారు అనుకో, వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నారు? చిన్నపిల్లలు అయితే పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. దే ఆర్ డిపెండింగ్ ఆన్ పేరెంట్స్. అవునా కదా. అంటే ఇక్కడ వీడు డైరెక్ట్గా వీళ్ళకి డేటాబేస్ షేర్ అవ్వలేదా? ఓకే. ఓకే, సారీ. ఓకే, ఇక్కడ చూడు, దీన్ని డైరెక్ట్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వీడు సపోజ్ నేను పేరెంట్ అనుకుంటాను, వీడు చైల్డ్ అనుకో. అంటే రియాలిటీలో కాదు, మీకు రియాలిటీలో చెప్తాను నేను. అంటే నేను మనీ ఇస్తే నా కిడ్ తీసుకుంటారు. దే ఆర్ డిపెండింగ్ ఆన్ మీ సోర్స్ మీద డిపెండ్ అయినాడు. ఒకవేళ సోర్స్ అనే పర్సన్ లేకపోతే అప్పుడు ఇది మనీ వచ్చిందా? అంటే దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లం. అంటే సోర్స్ అని డేటా పంపించలేదు అనుకో, ఇక్కడ డేటా వెళ్ళిపోయిందా? వెళ్ళదు. దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ ఇంటిగ్రేట్, అంటే టైట్లీ కపుల్ అంటాం. అంటే నేను స్టాప్ చేస్తే దే ఆర్ నాట్ గెటింగ్ మనీ, దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లం ఫర్ దస్. దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ టైట్లీ కపుల్ కూడా అంటాం. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఏంటంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ మీ, డైరెక్ట్ నా మీద డిపెండ్ అయి ఉన్నారు. ఫ్యామిలీ పిల్లలు అనేవాళ్ళు పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ టైట్లీ కపుల్. అంటే ఇక్కడ చూడు, సోర్స్ అండ్ టార్గెట్ సిస్టమ్ మస్ట్ బి అవైలబుల్ అట్ సేమ్ టైమ్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే నేను పిల్లలకి వాళ్ళు ఉంటేనే డబ్బులు ఇవ్వగలను అక్కడ. అంటే ఇద్దరు ఒకేసారి ఉండాలి. వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనీ ఇవ్వగలనా? లేదు. అంటే నేను ఉండాలి ఇంట్లో, యాజ్ వెల్ యాజ్ కిడ్స్ కూడా అక్కడే ఉండాలి. అప్పుడైతే మాత్రమే వీఆర్ అంటే మస్ట్ బి అవైలబుల్ సేమ్ టైం. ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ డౌన్, అంటే నేను డేటా ఇచ్చినప్పుడు సిస్టమ్ ఇఫ్ ఏదర్ వన్ సిస్టమ్, అదే సోర్స్ కానీ లేదా టార్గెట్ సిస్టమ్ కానీ డౌన్ అయింది అనుకో, ది ఇంటిగ్రేషన్ ఏమైంది? ఫెయిల్ అయిపోద్ది. అంటే మీరు ఒక డేటా అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ఇవ్వాలంటే ఖచ్చితంగా రెండు సేమ్ టైంలో అవైలబుల్ ఉండాలి. అప్పుడు మాత్రమే మన డేటా అనేది సోర్స్ నుంచి టార్గెట్కి ఇవ్వగలం. లేకపోతే వీఆర్ ఫేసింగ్ అంటే మనం వీ కెనాట్ డూ ఫర్ ద integration. Second, performance issue. Since the process run end to end, one flow, and slowness the target system delay the entire process. అంటే ఏం లేదు,
ది ప్రాసెస్ రన్ ఎండ్ టు ఎండ్ ఇన్ వన్ ఫ్లో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా మొత్తం తెచ్చుకొని ఒకేసారి దీంట్లో టార్గెట్ సేవ్ చేసినప్పుడు అదేమైపోతుందంటే సిస్టమ్ అనేది ఒకేసారి యాక్సెప్ట్ చేయదు, డౌన్ అయిపోయి ఛాన్సెస్ ఉంది. దట్స్ వై ఇట్ విల్ ఎఫెక్ట్ ద పర్ఫార్మెన్స్. ఫైనల్లీ, నో డీకపులింగ్. వాట్ యూ మీన్ బై డీకపులింగ్? ఏంటిది? బిజినెస్ లాజిక్ అండ్ డేటా ప్రాసెస్ ఆర్ డైరెక్ట్లీ టై టు ద సిస్టమ్ అవైలబిలిటీ. అంటే ఇక చూడు, బిజినెస్ లాజిక్ అనేది డేటా ప్రాసెసర్ రెండు అంటే సిస్టమ్ అంటే సోర్స్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటుందా, టార్గెట్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుందని వెయిట్ చేస్తూ ఉంటాయి. ఒకదానికొకటి రెండు డిపెండ్ అయి ఉంటాయి. వెయిటింగ్ అంటే డిపెండ్, రైట్? నేను వాటి కోసం వెయిట్ చేస్తాను. దిస్ ఇస్ కాల్డ్ డిపెండెన్సీ. దిస్ ఈస్ కాల్డ్ నో డీకపుల్. డీకపుల్ లేదంటే ఎవరు వాళ్ళు ఇంటర్వ్యూలో రన్ చేయలేరు ఇద్దరు. అంటే డేటా ప్రాసెస్ అనేది అండ్ బిజినెస్ లాజిక్ అని ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాయి? ఏ సిస్టమ్ అవైలబుల్లో ఉంటుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరు ఎవరి మీద డిపెండ్ అయినారు? సిస్టమ్ అవైలబిలిటీ కోసం. అంటే డిఫికల్ట్ టు ఇవాల్యుయేట్ ఆర్ చేంజెస్ వన్ సిస్టమ్ వితౌట్ ఎఫెక్టింగ్ ద అదర్ సిస్టమ్. అంటే మనం ఒక ప్లేస్లో చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఇంకో ప్లేస్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దిస్ ఈస్ కాలేజ్ టైట్లీ కపుల్ అంటాం మనం. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ వితౌట్ నో. హౌ టు అవాయిడ్ ద డైరెక్ట్ ఇంటిగ్రేషన్? నేను అవాయిడ్ చేయాలి కదా, దానికి మీకు ఏం చెప్పాను ఆల్రెడీ. డీకపులింగ్ మీన్స్ ది సోర్స్ సిస్టమ్, టార్గెట్ సిస్టమ్ did not have to be available or respond at the same time. ఇప్పుడు డెల్ మూవ్ ఏం చేసింది ఇక్కడ చూడు, డెల్ మూవ్ ఉంది. ఈ డెల్ మూవ్ ఏం చేసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి దగ్గర నుంచి డేటా తెచ్చుకుంటుంది, వీడి దగ్గర పెట్టుకుంటుంది. వీడు ఎప్పుడు అవైలబుల్ ఉంటాడో వాడిని సెండ్ చేసేసింది. కానీ భూమి లేకపోతే వీడు అవైలబుల్ ఉన్నప్పుడే వీడు సెండ్ చేయాల్సి వచ్చింది. బోత్ టార్గెట్ అండ్ సోర్స్ షుడ్ బి అవైలబుల్ అట్ సేమ్ టైం. ఇప్పుడు ఇట్ అలౌ ద ఈచ్ పార్ట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ టు రన్ ఇండిపెండెంట్లీ. ఓకే, ఇది అవైలబుల్ లేదు, కానీ వీడేమంటాడు? నువ్వు ఉన్నావు కదా, నువ్వు నాకు ఇచ్చేసి. వాడు ఎప్పుడు అవైలబుల్లో ఉంటే నేను అప్పుడు మెసేజ్ సెండ్ చేస్తాను. అర్థమైందా? దట్ ఈస్ కాల్ యాజ్ ఏ డీకపులింగ్. అంటే ఒకరి మీద వీడు అవైలబిలిటీ లేదు అని చెప్పి వీడి డేటా ఆపకూడదు వీడికి. అవునా కదా? ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఎన్టీఆర్ చనిపోయాడు, మన ముఖ్యమంత్రి తర్వాత రాశాడు. అలాగే ముఖ్యమంత్రి లేకుండా లేరు కదా. ఒక పర్సన్ అయిపోయిన తర్వాత వేరే పర్సన్ అవైలబిలిటీ ఉన్నారు, అంతేగాని ఖచ్చితంగా వాళ్ళు ఉంటేనే మన స్టేట్ పాలించాలని అని అలా ఏం లేదు కదా. సేమ్ ఇక్కడ కూడా పర్సన్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ అతను అవైలబిలిటీ వచ్చిన తర్వాత, ఇప్పుడు గవర్నమెంట్ రూల్లో లేదు, అలాగే జీతాలు ఇవ్వకుండా ఉందా? నో, రైట్? ఆ పర్సన్ లేడు కాబట్టి ఫస్ట్ నువ్వు నాకు ఇది అవైలబిలిటీ వచ్చిన ఆ సంతకం తీసుకొని ఎంప్లాయీస్కి ఎవరో సంతకం తీసుకొని నేను మనీ పంపించేస్తాను ఎంప్లాయీస్కి, రైట్? సేమ్ ఇది కూడా అంతే. ఇక చూడు, భూమి గెట్ ద డేటా ఫ్రమ్, ఫస్ట్ భూమి డేటా ఎక్కడ తెచ్చుకుంటుంది? అనదర్ ప్రాసెస్ పికప్ ఫ్రమ్ ద క్యూ అండ్ సెండ్ ఇట్ టు ద సోర్స్ నుంచి భూమి తెచ్చుకుంటుంది. అనదర్ ప్రాసెస్ పికప్ ఫ్రమ్ ద క్యూలో పెట్టుకుంటుంది, ఫ్రమ్ ద క్యూలో పెట్టుకొని అండ్ సెండ్ ఇట్ టు ద ఎప్పుడు అది అవైలబుల్ ఉంటే అప్పుడు. ఇక చూడు, దిస్ ఇస్ ద సోర్స్, దిస్ ఇస్ ద టార్గెట్, బిట్వీన్ దిస్ భూమి. దిస్ ఈస్ కాలేజ్ ఏమంటుందండి మనం? భూమి, రైట్? అంటే సోర్స్కి టార్గెట్ మధ్య నేను ఉంటాను. దిస్ ఈజ్ ఏ ఇంటిగ్రేషన్. దిస్ విల్ డూ ఫర్ ద ఇంటిగ్రేషన్ వన్. దిస్ ఈజ్ కాల్డ్ లూజ్లీ కపుల్. దిస్ ఈజ్ లెస్ డిపెండెన్సీ. అంతే కదా? నీకు సోర్స్ అవైలబుల్ ఉంటే సోర్స్ దగ్గర డేటా తెచ్చుకుంటుంది, టార్గెట్ సిస్టమ్ అవైలబుల్ ఉంటే టార్గెట్ పంపించింది. అర్థమైందా? ఎందుకు? ఇక్కడ చూడు, వై మనం ఎందుకు భూమి ఇచ్చేస్తాం? పర్పస్ ఏంటి భూమి వల్ల? చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను. we use the Boomi integrations to connect the applications, systems and data across the cloud and on-premises environment in a fact flexibility and low coding way. Sir, ఇక్కడ మీరు డేటా అక్రాస్ ద క్లౌడ్ అన్నాడు, ఆన్ ప్రిమిసెస్ అన్నారు. ఇక్కడ క్లౌడ్ అంటే ఏమీ లేదు. ఇక్కడ చూడండి, నేనున్నాను,
వేరే సిస్టమ్ ఇప్పుడు జీమెయిల్ సపరేట్ అప్లికేషను, నువ్వు ఎంప్లాయీ క్యాబ్జెన్ వర్క్ చేస్తున్నావు, క్యాబ్జెన్ మెయిల్ అనేది సపరేట్ మెయిల్ ఐడి. ఇవి రెండు సేమా లేక డిఫరెంటా? అంటే జీమెయిల్ అయితే సపరేట్ అప్లికేషన్, సపరేట్ మెయిల్ ఐడి. ఇప్పుడు ఒక నిమిషం. ఓకే, అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్తానంటే, సార్ క్లౌడ్ అంటే ఏమీ లేదు, నేను బయట నుంచి క్యాబ్జెని మెయిల్ జీమెయిల్ నుంచి క్యాబ్జెని ఎంప్లాయీస్ మెయిల్ పంపిస్తున్నా. ఇద్దరు సేమ్ ఉన్నావా డిఫరెంటా? డిఫరెంట్. అంటే నేను ఎక్స్టర్నల్, వాళ్ళు ఇంటర్నల్. అంటే క్యాబ్జెని నుంచి క్యాబ్జెని పంపించుకుంటే దట్ ఈస్ కాల్ యాజ్ ఏ ఇంటర్నల్. అంటే ఒకే కంపెనీస్ ఎంప్లాయీ మెయిల్ చేసుకుంటే దాన్ని ఇంటర్నల్స్ ఎంప్లాయీస్ అనమాట. అదే బయట పర్సన్ పంపిస్తాను ఏమంటాము, ఎక్స్టర్నల్ అంటాం. ఇప్పుడు ఆన్ క్లౌడ్ అయినప్పుడు మనం బయట వాళ్ళైనా కనెక్ట్ అవ్వచ్చు. ఇక చూడు, మనకి ఆన్ ప్రిమిసెస్ అంటే లోకల్, అంటే ఒకే కంపెనీలో ప్రైవేట్ నెట్వర్క్ వాళ్ళే పంపించుకోగలరు. నేను బయట పంపించడానికి లేదు. ఆన్ ప్రిమిస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటిది? లోకల్ ఇంటిగ్రేషన్. లోకల్ ఇంటిగ్రేషన్ అంటే ఇప్పుడు నా సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ క్యాబ్జెన్లో ఉండాలి, నా డేటాబేస్ అనేది క్యాబ్జెన్ ఉండాలి, రెండు సేమ్ నెట్వర్క్లోనే ఉండాలి, అంటే వాళ్ళ కంపెనీ నెట్వర్క్లో ఉండాలి. దట్ ఈస్ కాల్ యాజ్ ఏ ఆన్ ప్రిమిసెస్ ఇంటిగ్రేషన్ అంటాం. ఆన్ ప్రిమిసెస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటిది? లోకల్ టు లోకల్ ఇంటిగ్రేషన్. లోకల్ టు లోకల్ అంటే ఏంటిది? సోర్స్ వాళ్ళ నెట్వర్క్లో ఉండాలి, టార్గెట్ కూడా, ఆ డెస్టినేషన్ కూడా వాళ్ళ నెట్వర్క్లో ఉండాలి, అంటే ఒక కంపెనీ నెట్వర్క్లో ఉండాలి. అంతేగాని లైక్ సేల్స్ ఫోర్స్ ఒక కంపెనీ నెట్వర్క్లో ఉంటుంది, క్లౌడ్ అనేది అంటే డేటాబేస్ వేరే నెట్వర్క్లో ఉందనుకో, దాన్ని ఆన్ ప్రిమిసెస్ అన్నాం. ఆన్ ప్రిమిసెస్ ఈజ్ నథింగ్ అంటే ఓన్లీ లోకల్ టు లోకల్, ఒకే నెట్వర్క్లో ఉండాలి, ఒకే కంపెనీ నెట్వర్క్లో ఉండాలి. డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ క్లౌడ్ అప్లికేషన్స్. ఏంటిది? క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అంటాం. ఫస్ట్ ఆన్ ప్రిమిసెస్ ఇంటిగ్రేషన్ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్. క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అంటే ఏం లేదు, మనం చేయాల్సిన సోర్సు క్లౌడ్లో ఉండాలి. ఇక్కడ క్లౌడ్స్ అంటే మీకు చాలా క్లౌడ్స్ ఉన్నాయి. అజూర్ క్లౌడ్ ఉంది, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉంది, ఇలా గూగుల్ క్లౌడ్ ఉంది. దాంట్లో ఎక్కువ మనం ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ ఇచ్చేస్తారు కంపెనీస్లో. ఎక్కువ ఏం చేస్తాము? ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వర్క్ స్పేస్ అంటాము, లేక అజూర్, మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన అజూర్. ఇవి క్లౌడ్స్. ఆ రెండు నెట్వర్క్స్లో అంటే మీ యొక్క సోర్స్ సిస్టమ్, సోర్స్ అప్లికేషన్ ఎక్కడ ఉండాలి? క్లౌడ్లో ఉండాలి. డెస్టినేషన్ ఆ టార్గెట్ అప్లికేషన్ ఎక్కడ ఉండాలి? క్లౌడ్. రెండు సేమ్ క్లౌడ్లో ఉంటే దాన్ని మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్ అంటాం. అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఏమేమి ఇంటిగ్రేషన్స్? లైక్ ఆన్ ప్రిమిసెస్ ఇంటిగ్రేషన్స్, క్లౌడ్ ఇంటిగ్రేషన్స్. ఆన్ ప్రిమిసెస్కి క్లౌడ్కి డిఫరెన్స్ ఏంటి? లోకల్ టు లోకల్ అంటే సేమ్ నెట్వర్క్, క్లౌడ్లో ఉండాలి, అంటే రెండు క్లౌడ్లోనే ఉండాలి సిస్టమ్స్. నెక్స్ట్ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్. ఇక్కడ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్ అంటే ఇక్కడ లోకల్ నుంచి క్లౌడ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వచ్చు, క్లౌడ్ సిస్టమ్ నుంచి లోకల్కి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్. ఇక్కడ అడ్వాంటేజెస్ అంటే లో కోడింగ్. ఏంటిది అంటే లో కోడింగ్ ద్వారా ఈ ఇంటిగ్రేషన్ మనం చేయొచ్చు, కోడ్ లేకుండా. ఇంకోటి డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటర్ఫేస్. ఇంకోటి ఏంటిది? ప్రీ బిల్ట్ ఇన్ కనెక్టర్స్. వీటి దగ్గర డెల్ మూవ్ అనే వాడి దగ్గర మొత్తం ఏమంటే వాడి దగ్గర ఉన్నాయి బిల్ట్ ఇన్ కనెక్టర్స్ ఉన్నాయి. అంటే మీకు ఏ అప్లికేషన్లో కావాలన్నా దే హ్యావ్ లాట్ ఆఫ్ కనెక్టర్స్ ఉన్నాయి. ఒకవేళ లేకపోయినా వీ నీడ్ డెవలప్ కస్టమ్ కనెక్టర్స్ ఇచ్చేసి మీరు అప్లికేషన్తో కనెక్ట్ అవ్వచ్చు. ఇక చూడండి, విజువల్ డేటా మ్యాపింగ్. ఈ డోంట్ నీడ్ టు డీప్ కోడింగ్ స్కిల్స్ టు బిల్డ్ ద కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్. మన కోడింగ్ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ బేసిక్ అవేర్నెస్ ఉంటే సరిపోద్ది. అర్థమైందా? అందుకు డెల్ మూవీ యొక్క పర్పస్ మనకి. ఇప్పుడు మీకు డెల్ మూవీ ఎందుకంటే ఇట్స్ వై ఎందుకంటే ఇట్ ఇస్ ఫాస్టర్ టైం చెప్పి ఆల్రెడీ. ఇంకోటి క్లిక్ ద బిల్డ్ అండ్ డిప్లాయ్ ఇంటిగ్రేషన్ అండ్ రీయూజ్ ద కాంపోనెంట్ అక్రాస్ ద ప్రాజెక్ట్స్.
ఎగ్జాక్ట్లీ అదే. ఇక చూడండి మీకు వాట్ ఇస్ ద సోర్స్ అండ్ వాట్ ఇస్ ద టార్గెట్. మీకు చెప్పాను ఢిల్లీ భూమి మొత్తం మీద రెండే 2 పార్ట్స్. డెస్టినేషన్ అంటాం, లేదా టార్గెట్ అంటాం, లేదా సోర్స్ అంటాం. అసలు సోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు సార్ సోర్స్ అంటున్నారు కదా! మీరు ఎవరైనా వచ్చేసి వీఆర్ గెట్టింగ్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్ అండ్ సెండ్ టు టార్గెట్స్. అవునా కదా? అంటే ఏంటి? అసలు సోర్స్ అంటే ఏంటిది? వాట్ డు యూ మీన్ బై సోర్స్? ఏంటి? సోర్స్ అంటే ఏంటి? ఓకే. ఇక్కడ నేను భూమిని నాకు ఎవరు డేటా ఇస్తారో భూమికి డేటా ఇస్తున్న వాళ్ళు సోర్సు. భూమి సెండ్ చేస్తున్న వాళ్ళకి టార్గెట్. అంటే భూమి ఎవరి దగ్గర నుంచి డేటా తీసుకుంటున్నాడో, నేను ఎవరి దగ్గర నుంచి డేటా తీసుకుంటున్నానో వాళ్ళు సోర్సు. నేను ఎవరికి ఇస్తున్నానో వాళ్ళు టార్గెట్. సింపుల్గా ఇక్కడ చూడండి, ఇన్ డెల్భూమి సోర్స్ అండ్ టార్గెట్ రిఫర్ టు ద స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్. ఇక్కడ వేర్ ద డేటా కమ్ ఫ్రమ్ అండ్ వేర్ ఇట్ గోస్. డేటా ఎక్కడి నుంచి వస్తుంది అండ్ ఎక్కడికి వెళ్తుంది, అంతే కదా. అంటే ఇన్ డెల్భూమిలో వస్తుంది అంటే ఇస్తున్నాడు సోర్సు, వెళ్తుంది టార్గెట్. ఇక్కడ చూడు, ది సోర్స్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్. ది సిస్టమ్ ఆర్ అప్లికేషన్ దట్ ప్రొవైడ్ ద డేటా టు ద భూమి. భూమికి ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఏమంటాం మనం? సోర్స్. సరే, ఇక్కడ సోర్స్ ఏమేమి అవ్వచ్చు? సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, లేదా డేటాబేస్ అవ్వచ్చు, ఫ్లాట్ ఫైల్ అవ్వచ్చు, వెబ్ సర్వీస్ అవ్వచ్చు, సిఎస్వి. అంటే సోర్స్ ఏదైనా అవ్వచ్చు, మనకు తెలియదు. డిపెండ్స్ అనే కంపెనీ వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్ బట్టి నేను డిసైడ్ అవుతాను ఇది సోర్సు, ఇది టార్గెట్ అని. అంతేగాని ఇక్కడ క్లాసులో సార్ నేను ఇప్పుడు ఆల్వేస్ ఎస్క్యూఎల్ సర్వర్ ఇస్ సోర్స్ తెలీదు, మనం చెప్పలేము. దట్ ఈస్ అప్ టు డిపెండ్స్ ఆన్ మీ యొక్క అంటే రిక్వైర్మెంట్ బట్టి. రిక్వైర్మెంట్ ఏంటంటే మీ కంపెనీ మీకు ఇచ్చిన యూజర్ స్టోరీని బట్టి ఏది సోర్సు ఏది టార్గెట్ అని మీకు అర్థమైపోయింది. ఓకే, నెక్స్ట్ టార్గెట్. వాట్ ఇస్ ద టార్గెట్? ఇక్కడ చూడు, సోర్స్ ఈ డిఫైన్ ద. ఎప్పుడైనా మీరు సోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే, సోర్స్ అంటే ఇప్పుడు మీరు డేటా అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని చెప్పాను మీకు. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్, అదేదైనా అవ్వచ్చు. ఇక్కడ సోర్స్ ఈ డిఫైన్ ద స్టార్ట్ షేప్తో స్టార్ట్ అయింది. దేంతో స్టార్ట్ అయింది? స్టార్ట్ షేప్తో స్టార్ట్ అయింది. ఇక్కడ చూడు, ఇట్ మే బి యూజ్ ద కనెక్టర్స్ లైక్ డేటాబేస్ కనెక్టర్స్, HTTP client connectors, disk connectors, Salesforce, NetSuite, Workday. These all are the connectors. ఎందుకు ఈ కనెక్టర్స్? వై? టు కనెక్ట్ ద సోర్స్ సిస్టమ్స్. కనెక్టర్స్ ఎందుకు కనెక్ట్ అవ్వాలి? ఎవరు కనెక్ట్ అవ్వాలి? సోర్స్ సిస్టమ్స్. ఓకేనా? సింపుల్ అంతే. మీరు కనెక్టర్స్ ఎందుకని అడిగితే ఇట్ సింపుల్ ఆన్సర్, టు కనెక్ట్ ద సోర్స్ సిస్టమ్స్. మనకు సోర్స్ సిస్టమ్స్ డేటా తెచ్చుకోవడానికి వీఆర్ యూజింగ్ ఫర్ ద కనెక్టర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ ఈస్ ద ఎండ్ పాయింట్ వేర్ ద డేటా ఈజ్ సెంట్ అండ్ రైట్ టు ద ఆఫ్టర్ ప్రాసెసింగ్. ఇక్కడ టార్గెట్స్ అనేవి మీకు ఏదో చెప్పాను. మీకు ఒక్కోసారి సేల్స్ ఫోర్స్ సోర్స్ అయితే ఒక్కోసారి సేల్స్ ఫోర్స్ కూడా టార్గెట్ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి. ఇక్కడ చూడు, NetSuite క్రియేటింగ్ ఏ ఇన్వాయిస్, సేల్స్ ఫోర్స్ టు అప్డేట్ ద లీడ్స్, అమెజాన్ S3 టు అప్లోడ్ ద ఫైల్స్, డేటాబేస్ ఇన్సర్ట్ అప్డేట్ ద రికార్డ్స్, API ఇన్వైట్ సెండ్ ద ప్రాసెస్ డేటా. అంటే ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎక్కడ సేవ్ చేయాలో డేటా అనేది మనం అక్కడ సేవ్ చేస్తాం. ఇక్కడ చూడండి, నాకు ఒక సోర్స్ ఉంది. ఇక్కడ ఏముంది? ఒక సోర్స్. ఫ్లిప్కార్ట్ అనేది ఒక సోర్స్. గుర్తుంచుకోండి, ఫ్లిప్కార్ట్ ఒకటే సోర్స్తో మీరు ఏదైనా మొబైల్ బుక్ చేసినప్పుడు మీరు ఫస్ట్ CRMతో కనెక్ట్ అవుతారు. అంటే వన్ సోర్స్ విల్ కనెక్ట్ ద CRM మీద టార్గెట్ సిస్టమ్ కనెక్ట్ అవుతారు. తర్వాత ERP సిస్టమ్స్, అంటే ఆ ప్రోడక్ట్ అవైలబుల్లో అంటే ఆ ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి కదా, అక్కడ కనెక్ట్ అవుతారు. మళ్ళీ సోర్స్ తోటి ఎవరితో కనెక్ట్ అవుతారు? డేటా వేర్ హౌస్తో కనెక్ట్ అవుతారు. అంటే డేటాబేస్తో కనెక్ట్ అయ్యి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్ ఉందో చెక్ చేయాలి కదా. అంటే వన్ సోర్స్ విల్ కనెక్ట్ ద మల్టిపుల్ సిస్టమ్తో కనెక్ట్ అవుతా లేదా? కనెక్ట్ అవ్వచ్చా లేదా? విల్ కనెక్ట్. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది మిమ్మల్ని,
One source will connect the multiple target system to get multiple source systems to get the data. అవునా కదా? Like ఇక్కడ చూడండి, టార్గెట్ typically defined using the connector strips, like a connectors call or message strip that send to the data out. అంటే నేను సోర్స్ నుంచి డేటా తెచ్చుకొని టార్గెట్ సిస్టమ్ పంపించడానికి మనం మెసేజ్ షేప్ ఇచ్చేయచ్చు, లేదా కనెక్టర్స్ కాల్స్ ఇచ్చేయచ్చు. ఈదర్ మెసేజ్ షేప్ ఆర్ కనెక్టర్ కాల్స్ టు సెండ్ ద డేటా. This is main thing for the source, where the data come from, target, where the data being sent. ఇది మీకు బాగా గుర్తుండాలి. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఒక ఇంటిగ్రేషన్ డెవలప్ చేశారు. ఏం డెవలప్ చేసాము? డేటా అనేది సేల్స్ ఫోర్స్ తెచ్చుకున్నారు. తెచ్చుకొని దాంట్లో మీకు కావాల్సిన లాజిక్స్ రాసుకున్నారు. లాజిక్స్ అంటే డేటా అనేది ఓన్లీ 10 రికార్డ్స్ మాత్రమే పంపించాలి. అక్కడ లాజిక్స్ ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత టార్గెట్ సిస్టమ్ డేటా పంపిస్తున్నారు. పంపించాలంటే మీకు ఇక్కడ సోర్స్ ఉంది, టార్గెట్ ఉంది, మధ్యలో భూమి ఉంది. ఈ సోర్స్ డేటా తెచ్చుకున్న తర్వాత టార్గెట్ సిస్టమ్ మూవ్ చేయాలి డేటాని. ఆటోమేటిక్ అదే మూవ్ అవుతా? లేదు. దాన్ని మూవ్ చేయడానికి, ఇంటిగ్రేషన్ మూవ్ చేయడానికి, డేటా ఒక ప్లేస్ నుంచి ఇంకొక పంపించడానికి మీకు దాని రన్ టైమ్ ఇంజిన్స్ కావాలి. ఏం కావాలి? ఇక్కడ చూడు, ఇట్ ఈస్ అ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ బికాస్ ఆఫ్ ఇట్ రన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్. ఇక్కడ ఆటమ్ ఈజ్ ఏ సింగిల్ టెనెంట్, ఆటమ్ ఈజ్ ఏ మాలిక్యూల్ ఈజ్ ఏ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్స్. ఇది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్. దిస్ ఇస్ ఏ క్లౌడ్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటాం మనం. ఇది ఇక్కడ సింపుల్ మీకు అర్థం అవ్వాలంటే, ఆటమ్ అనేది ప్రైవేట్ హౌస్. మన ఇండివిజువల్ హౌస్ నుంచి చూసావా, దాంట్లో మనం ఒక్కరే వెళ్ళగలం. అంటే ప్రైవేట్ నెట్వర్క్, ఓన్లీ ఒక కస్టమర్ మాత్రం యూజ్ చేసుకుంటాం. అదేమంటాం అంటే సింగిల్ టెనెంట్ అంటాం. దిస్ ఈజ్ మాలిక్యులర్ మల్టీ టెనెంట్, అంటే లైక్ అపార్ట్మెంట్ టైప్. ఒక అపార్ట్మెంట్ మల్టిపుల్ టెనెంట్స్ ఉండొచ్చా లేదా? దట్స్ మాలిక్యూల్ ఈజ్ ఏ మల్టిపుల్ టెనెంట్స్. ఆటమ్ క్లౌడ్ ఈజ్ ఏ జస్ట్ ఇట్ విల్ రన్ ఫర్ ద క్లౌడ్ ఇంటిగ్రేషన్స్. ఓకే, ఓన్లీ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్. దిస్ ఈజ్ ఆల్సో సింగిల్, ఓన్లీ క్లౌడ్లో ఉన్న అప్లికేషన్ మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ చేసింది. ఇక్కడ చూడండి, ఆటమ్ ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తాము? ఏ సినారీలో మనం ఆటమ్ ఇన్స్టాల్ చేస్తాం? లోకల్. అంటే ఇఫ్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ నెట్వర్క్, అంటే క్యాబ్ జర్నీలో ఓన్లీ ఒక కస్టమర్స్ మాత్రమే యూజ్ చేయాలి, ఒక బయట కస్టమర్స్ కాకుండా వీఆర్ యూజింగ్ ఫర్ ద ఆటమ్. ఆటమ్ విల్ డూ ఫర్ ద లోకల్ నెట్వర్క్. అంటే ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ద డేటా లోకల్ టు లోకల్, వీ కెన్ డూ. ఈజ్ ఇట్ పాసిబుల్ టు లోకల్ టు క్లౌడ్? చేయొచ్చో చేయకూడదు? చేయొచ్చు. లోకల్ టు క్లౌడ్ కూడా చేయొచ్చు. దిస్ ఈజ్ నాట్ డిఫరెంట్ కస్టమర్. ఆ క్లౌడ్ అనేది సేమ్ వాడి నెట్వర్క్లో ఉంటుంది. క్లౌడ్ ఆల్సో విల్ హ్యావింగ్ ద సేమ్ నెట్వర్క్. అంటే క్యాప్జర్ నెట్వర్క్లో ఉంటుంది, నీకు ఒకే నెట్వర్క్లో ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ డూ ఫర్ ద లోకల్ టు లోకల్ చేసింది, లోకల్ టు క్లౌడ్ చేసింది, క్లౌడ్ టు లోకల్ కూడా చేసింది. బట్ క్లౌడ్ టు క్లౌడ్ నో, క్లౌడ్ టు క్లౌడ్ చేయదు. క్లౌడ్ టు క్లౌడ్ చేయడానికి ఎవరున్నారు మనకి? ఆటమ్. మీరు చెప్పాల్సిన ఆటమ్ ఈజ్ ఏ రన్ టైమ్ ఇంజిన్ దట్ ఈస్ ఎ సింగిల్ టెనెంట్ ఆర్కిటెక్చర్. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద లోకల్ టు లోకల్ ఇంటిగ్రేషన్స్ ఆర్ లోకల్ టు క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ ఆర్ క్లౌడ్ టు లోకల్ ఇంటిగ్రేషన్. ఇట్ విల్ డూ ఫర్ ద ఆటమ్ రన్ టైమ్ ఇంజిన్. ఓకేనా? Sir, what is the capacity of the atom? This capacity we have only for the small integrations, and thousands, 50,000s, and we are not measuring in the KB any in the records of measure cheyalem. Depends on CPU weightage, disk weightage, RAM. దీన్ని బట్టి మనం చదువుతాం. అంతే ఎంత కెపాసిటీ తీసుకుంటామని చెప్పలేము. కానీ ఆటమ్ విల్ డూ ఫర్ ద స్మాల్ ఇంటిగ్రేషన్ చేయడానికి వీఆర్ యూజింగ్ చేస్తాం. బట్ వాట్ ఈస్ ద మాలిక్యూల్? వాట్ ఈస్ ద మాలిక్యూల్ అంటే ఏంటిది? మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్స్. ఇట్ విల్ డూ ఫర్ ద ఎవ్రీథింగ్. మల్టిపుల్ కస్టమర్స్ యూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ నెట్వర్క్స్తో కనెక్ట్ అవ్వచ్చు. బట్ వై వెన్ వి యూజ్ ఫర్ ద మాలిక్యూల్? సపోజ్
First of all, molecule is a runtime engine. It is a collection of atoms. It is a collection of atoms. అంటే మాలిక్యూల్ అనేది మనం ఇన్స్టాల్ చేయలేము. వీ షుడ్ బై ఫర్ ద మాలిక్యూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దీన్ని మనం ఏం చేయాలి? బై చేయాలి. బై చేసిన తర్వాత వీ నీడ్ టు రైజ్ ద రిక్వెస్ట్ టు యువర్ అడ్మిన్ టీమ్. డెల్బూమ్ అడ్మిన్ టీమ్ ఉంటారు, వాళ్ళకి మీరు రిక్వెస్ట్ రైజ్ చేయాలి. మీ యొక్క కంప్యూటర్లో మీకు సపోర్ట్ టీమ్కి అడ్మిన్ చేస్తే దే కెన్ ఇన్స్టాల్ ఫర్ ద మాలిక్యూల్ యువర్ కంప్యూటర్స్. ఇప్పుడు ఎందుకు సార్ అంటే నాకు 10 lakh రికార్డ్స్ వస్తుంది, లేదా 1 million రికార్డ్స్ వస్తుంది. 10 lakh రికార్డ్స్, దట్ టైమ్ ఆటమ్ డజంట్ వర్క్ బికాజ్ దట్ ఈస్ అ హెవీ రికార్డ్స్. కానీ మాలిక్యూల్ మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ ఆటమ్స్ ఇన్స్టాల్ చేస్తాం. అంటే అది 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. మనం ఏం చేస్తాము, ఆ 10 lakh రికార్డ్స్ని బ్యాచెస్ వైజ్గా స్ప్లిట్ చేస్తాం. ఒక బ్యాచ్లో 10,000 రికార్డ్స్, ఇంకో అంటే 1 lakh రికార్డ్స్, ఇంకో బ్యాచ్లో 1 lakh రికార్డ్స్. అంటే ఫస్ట్ ఆటమ్ ఏం చేసింది, ఫస్ట్ బ్యాచ్ ఎగ్జిక్యూట్ చేసింది. సెకండ్ ఆటము సెకండ్, థర్డ్ ఆటము థర్డ్. ఏది అవైలబిలిటీ ఉంటుందో అంటే మాలిక్యూల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద వర్క్. అంటే 1 lakh రికార్డ్ ఏం చేసింది, 10 lakhs రికార్డ్ని డిస్ట్రిబ్యూట్ చేసింది మల్టిపుల్ రన్ టైమ్ ఇంజిన్స్కి. ఎందుకంటే దీంట్లో ఏముంటాయి, దీని లోపల ఏముంటాయి, మాలిక్యూల్లో మల్టిపుల్ ఆటమ్స్ ఉన్నాయి. అంటే మోర్ దెన్ 1 ఉన్నట్టే కదా. 10 lakh రికార్డ్స్ వచ్చినప్పుడు అది ఈ మాలిక్యూల్ ఏం చేసిందంటే ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద వర్క్ ఫర్ ద ఈచ్ ఆటమ్ హౌ మెనీ రికార్డ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది. సపోజ్ నేను 10 lakh రికార్డ్ పంపించాను, ఒక్కోదాన్ని 1 lakh పంపిస్తాను. ఒక ఆటమ్ ఫెయిల్ అయిందనుకో మిగతా ఆటమ్స్ అనేది నో ప్రాబ్లం, అది యాజ్ యూజువల్ వర్క్ అవుతుంటాయి. అది మీరు ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఇది చెప్పాలి. వాళ్ళు అడుగుతారు, ఇఫ్ ఎనీ కేస్ 1 atom is failed, it will affect the remaining atoms? No. Can we manually will on the atom, or it will automatically on the atoms? మీరు మాన్యువల్గా ఆన్ చేయాలా, ఆటోమేటిక్గా అదే ఆన్ అయిపోద్దా? లేదు, ఆటోమేటిక్గా అదే ఆన్ అయింది. వెన్ ఎవర్ యూఆర్ వస్తున్న కెపాసిటీని బట్టి ఏది ఖాళీగా ఉందో ఈ మాలిక్యూల్ చేసి దాన్ని ఆన్ చేసేసి దానికి వర్క్ అసైన్ చేసేసింది. మనం మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేయడం అవసరం లేదు. ఇట్ విల్ డూ ఫర్ ఆటోమేటికల్లీ. ఆఫ్ అండ్ ఆన్ ఆటోమేటిక్గా ఎవరు చేస్తారు, మాలిక్యూల్ అనేది. ఫైనల్గా ఆటమ్ క్లౌడ్. ఈ ఆటమ్ క్లౌడ్ అనేది ఇఫ్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ క్లౌడ్ టు క్లౌడ్ ఇంటిగ్రేషన్, ఓన్లీ ఫర్ ద క్లౌడ్ టు క్లౌడ్ ఇంటిగ్రేషన్ చేయాలంటే వీఆర్ డూయింగ్ ఫర్ ద ఆటమ్ క్లౌడ్ ఇచ్చేస్తాం. ఓకేనా? ఈ జస్ట్ మీకు ఎందుకు ఇవి, అదే ఎందుకు, వై ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అవర్ ఇంటిగ్రేషన్స్. మన ఇప్పుడు బైక్ రన్ అవ్వాలంటే ఇంజిన్ ఉండాలి కదా, అలాగే మన ఇంటిగ్రేషన్ స్టార్ట్ అవ్వాలంటే అంటే ప్రాసెస్ డేటా సోర్స్ నుంచి టార్గెటింగ్ మనం సెట్ చేయాలంటే వీ హ్యావ్ ఏ రన్ టైమ్ ఇంజిన్స్. ఓకేనా? It is a multi-tenant as because it runs the different types of systems. What is the atom? Atom is a lightweight, self-contained runtime engine that execute the integration process you build in the భూమి ప్లాట్ఫామ్. నువ్వు భూమి లోపల ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అనేది చేసావు కదా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఇచ్చేస్తాము, ఆటమ్ ఇచ్చేస్తాం. తర్వాత మాలిక్యూల్ is a group of atoms or collection of atoms working together execute the integration process in a distribute and tolerate. అంటే ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఒక్కొక్క ఆటంకి ఏ వర్క్ ఎంత కెపాసిటీ కావాలనేది మాలిక్యూల్ ఆటోమేటిక్గా ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద వర్క్. అదే చెప్పింది అదే కదా మీకు. ఫైనల్గా క్లౌడ్ ఈజ్ ఏ మల్టీ టెనెంట్ ఫుల్లీ మేనేజ్ ద భూమి ఆటమ్ బట్ హోస్టెడ్ అండ్ మెయింటైన్ బై ద భూమి. టిపికల్లీ యూజెస్ వెన్ బోత్ యువర్ సోర్స్ అండ్ టార్గెట్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ద ది క్లౌడ్. ఆట రెండు టార్గెట్ రెండు ఎక్కడ ఉండాలి మీకు, క్లౌడ్లో ఉంటేనే వీ కెన్ డూ ద ఇంటిగ్రేషన్ విల్ ఫర్ ద ఆటమ్ క్లౌడ్ ఇచ్చేస్తాం. ఫైనల్గా డిఫరెన్స్ ఏంటి, లోకల్ టు లోకల్ ఎవరు ఇచ్చేస్తాము, బోత్ సోర్స్ అండ్ టార్గెట్ సిస్టమ్స్ ఆన్ ప్రిమిసెస్ అంటే లోకల్ టు లోకల్. అట్టే మనం ఏం చేస్తాము, లోకల్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్. ఎందుకంటే ఎక్కువ కెపాసిటీ వస్తే మాలిక్యూల్ ఇచ్చేస్తాము, తక్కువ కెపాసిటీ అయితే ఆటమ్.
Local to cloud, same. And the source is on-premise, so target is a cloud. అలాంటప్పుడు ఏం చేస్తాము లోకల్ ఆటం ఆర్ మాలిక్యూల్. బట్ క్లౌడ్ టు లోకల్ సేమ్. ఓన్లీ క్లౌడ్ అన్నప్పుడు మనం ఏం చేస్తామని చెప్పాను మీకు, భూమి ఆటం క్లౌడ్. భూమి ఆటం క్లౌడ్ అనేది మనం ఇచ్చేస్తాం. ఇది సింపుల్గా మీకు ఏంటి రన్ టైమ్ ఇంజిన్స్ పర్పస్ ఏంటి, ఎలాంటి ఇంటిగ్రేషన్ మనం చేస్తాము, మనం ఆల్రెడీ ఏ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేస్తామో చెప్పాను. ఆన్ ప్రిమిసెస్ ఇంటిగ్రేషన్, హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్, క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. నేను ఇంకా సింపుల్గా దీనికి సంబంధించిన డేటా వైవి డెలివరీస్ కొంచెం సింపుల్ రాశాను, కాంప్లెక్స్గా మీకు అర్థమయ్యేలా రాశాను. కొంచెం చూద్దాం. ఇక్కడ అంటే ఇది ఎలా రాశారంటే సింపుల్ ఇక్కడ చూడు, డెల్భూమి ఈజ్ ద కనెక్ట్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ రైట్. మనం ప్రధాన చేసేది కదా మెయిన్ రీజన్స్ ఈజ్ ఈజీ ఇంటిగ్రేషన్. అంటే భూమి డ్రాగ్ అండ్ డ్రాప్ ద బేస్, డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్, అవునా కదా. అంటే ఈ డోంట్ హెవీలీ నీడ్ టు హెవీలీ కోడింగ్. నెక్స్ట్ పాయింట్, దిస్ ద కోడ్ బేస్, నో ఇన్స్టాల్ నీడెడ్. క్లౌడ్ బేస్ ఇది నో ఇన్స్టాలేషన్ చేయాలంటే డెల్భూమికి నో, ఎవ్రీథింగ్ రన్ ఆన్ ద క్లౌడ్. ఈ నీడ్ టు ఇన్వాల్వ్ ఇన్ టు ద బ్రౌజర్. అంతే చెప్పే కదా మనకి ఏం కావాలి, డెల్భూమి మనం డెల్భూమి కావాలి అంటే ఎగ్జిక్యూట్ చేయాలంటే వర్క్ చేయాలంటే బ్రౌజర్ ఉంటే సరిపోతుంది చెప్పాను. కనెక్ట్ ఎనీథింగ్ అండ్ ఎనీథింగ్ టు ఎనీథింగ్. అంటే భూమి సపోర్ట్ ద ఇంటిగ్రేషన్ విత్ ఏపీఐ, డేటాబేస్, ఈఆర్పి, సిఆర్ఎంఎస్, క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమిసెస్ సిస్టమ్స్. ఏదైనా ఇట్ విల్ కనెక్టెడ్. ఫైనల్లీ కనెక్టెడ్ ఎనీథింగ్ ఓకే. ఏపీఐ సపోర్ట్ ఫర్ ద ఈ సిస్టమ్స్ అన్ని సపోర్ట్ చేసింది. ఫైనల్గా ఫాస్టర్ డెవలప్మెంట్ బికాస్ ఆఫ్ ప్రీ బిల్డింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. తర్వాత హ్యాండ్లింగ్ ద కాంప్లెక్స్ డేటా అంటే JSON, XML డేటా ఫైల్స్. ఇది ఎక్సెప్ట్ ఫర్ ద ఇంటిగ్రేషన్స్, ఇంటిగ్రేషన్ డెవలపర్స్, ఏపీఐ డెవలపర్స్ మనకి. అండ్ భూమి వర్కింగ్ ఫ్లో ఆటోమేషన్ ఎక్స్పర్ట్. ఫైనల్లీ why use Delbhoomi means easy to cut the application, automated data flow and build integration quickly with the low coding. అంతే. ఇది మెయిన్ పర్పస్ వెరీ ఈజీ ఫర్ ద డెల్భూమి యొక్క పర్పస్. మనం అంటే మనం డెల్భూమి చేసి ఏమేమి ఇంటిగ్రేషన్ చేయొచ్చు, ఆన్ ప్రిమిసెస్ ఇంటిగ్రేషన్స్, ఇంకా క్లౌడ్ ఇంటిగ్రేషన్స్, ఇంకా హైబ్రిడ్ ఇంటిగ్రేషన్స్, ఇవన్నీ యూజ్ చేసి మనం చేయొచ్చు. అందుకే మిమ్మల్ని మీకు 3 days వీడియోస్ క్లారిటీగా చూడండి అని చెప్పేవాడు. నేను ఇన్ఫర్మేషన్ అనేది మనకి దాంట్లో క్లారిటీగా ఉంటుంది. ఓకేనా. ఇక చూడు మీకు రిక్వైర్మెంట్ ఎలా వచ్చిందంటే ఇలా చూడు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే సపోజ్ ఆటోమేటికల్లీ synchronize the new and update customer record from the Salesforce to SQL data for base for internal reporting and analytics. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ని కొత్త కస్టమర్ యాడ్ అయ్యాడు ఫ్లిప్కార్ట్లో, అది ఎక్కడ సేవ్ అవ్వాలి మనకి, సిఆర్ఎంలో దానికి సంబంధించిన డేటా అవ్వాలి. వీళ్ళిద్దరి మధ్య మనకి ఆల్వేస్ సింక్ ఉండాలా లేదా, కొత్త కస్టమర్ అవ్వాలి అక్కడ వాడి డేటాబేస్ సేవ్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ టైం కనెక్ట్ అయినప్పుడు మళ్ళీ వాడి ఇన్ఫర్మేషన్ అడగకూడదు, అవునా కదా. ఇలాంటివన్నీ సినారియో అంటే ఇది సినారియో బేస్. మీకు ఎందుకు ఎలాంటి సినారియో యూజ్ చేస్తాం అనేది ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. రేపు సెషన్లో ఏం చేస్తా అంటే అసలు ఇప్పుడు మీకు క్లారిటీ ఇప్పుడు చూసినట్టు మనం జస్ట్ పర్పస్ చెప్పాం, మీకు ఏంటి అని పర్పస్ చెప్పాం. రేపటి నుంచి మనం చేయాల్సింది ఏంటంటే ఏంటి దిగారు మనకి ప్లాట్ఫామ్ డాట్, దిస్ ఇస్ ద యూఆర్ఎల్ రిమెంబర్ చేసుకోండి, platform.boomi.com. ఇక్కడ లాగిన్ అయ్యి వన్స్ యూఆర్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇప్పుడు చూడు మనకి ఇది ఎక్కడే లాగిన్ అయింది, login.html పేజీకి లాగిన్ అయ్యా. దిస్ ఇస్ ద ఎంటర్ లాగిన్ పేజ్ ఫర్ ద భూమి. మీరు రియల్ టైంలో అయినా మీ ఆఫీస్ మీద మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టగానే అది డైరెక్ట్గా
ఒక పేజీకి నావిగేట్ అవుతుంది, అంటే భూమి ఇంటిగ్రేషన్కి నావిగేట్ అవుతుంది. అక్కడ మనకి డిఫరెంట్ మెనూ బార్స్ ఉంటాయి, అంటే మెనూ ట్యాబ్స్, మెనూ బార్స్ ఉంటాయి. దాంట్లో మెనూ ఐటమ్స్ అనుకో, దాంట్లో డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి మనకి. రేపు సెషన్ కంప్లీట్ రియల్గా, అంటే మనం చేసే వర్క్ ఏంటిది, రేపు చేసే ఇంటిగ్రేషన్ ఏంటంటే రేపు చూపిస్తాం. అంటే రేపు ఒక రిక్వైర్మెంట్ మనం ఎలా చేద్దాము, డేటా లోకల్ టు లోకల్ ఎలా మూవ్ చేద్దాం. లోకల్ టు లోకల్ అంటే సంథింగ్ ఈ రెండు ఇప్పుడు నా లోకల్ కంప్యూటర్లో ఉన్న డేటాని ఒక డిస్క్ నుంచి ఇంకో డిస్క్ ఎలా మూవ్ చేద్దాం అనేది రేపు ఇంటిగ్రేషన్లో చూపిస్తాం ప్రాక్టికల్గా మీకు. అప్పుడు మనం డిస్కస్ చేస్తే క్లారిటీ వచ్చింది. ఓకేనా?